చాలా అసలు ఎట్లా నీకు పాలు కల్తీ ఎట్లా వస్తున్నాయి, కారం పొడి కల్తీలు ఎట్లా వస్తున్నాయి, ఉప్పు కల్తీలు ఎట్లా వస్తున్నాయి, పప్పులు కల్తీలు ఎట్లా వస్తున్నాయి, బియ్యం కల్తీలు, ఇవన్నీ మనం నూనెల కల్తీలు ఎట్లా వస్తున్నాయి ఇవన్నీ చెప్పండి. దీంట్లో మేజర్గా ఉన్నది మొత్తం ఇటువంటి వాళ్ళ ఉన్నది అనేది కొన్ని చాలా. ఇప్పుడు నిన్న మేము పెట్టిన మీటింగ్లో కూడా ఒక వ్యాపారస్తుడు వచ్చి మీరు పోయి మాంకాలి పోలీస్ స్టేషన్, సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ మీరు ఎంక్వైరీ చేయండి, 97% కేసెస్ బుక్ అయినాయి, మొత్తం వీళ్ళ మీదనే బుక్ అయినాయి, ఇక్కడ వాళ్ళు ఎవరు లేరు, ఆ దందా చేసే వాళ్ళు ఎవరు లేరు అనేది ఉన్నది. అంటే ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడిద్దాం. సో బల్వంత్ గారు నమస్తే అండి. నమస్తే సార్. బల్వంత్ గారు, పృథ్వీ గారు మాట్లాడినారా? అంటే ఎక్స్ప్లాయిటేషన్, 100 రూపాయలకు రావాల్సిన ప్రోడక్ట్ని 60 రూపాయలకే తయారు చేయించుకొని తక్కువ ధరకే అమ్ముతున్నారు, ఎక్స్ప్లాయిటేషన్కి పాల్పడుతున్న నాసి రకానికి. ఆయన దగ్గర కొన్ని ఫొటోస్ కూడా ఉన్నాయంట, కొన్ని కేసులు నమోదే, మొత్తం కూడా వాళ్ళే అంటున్నారు. ఆయన ఏం చెప్తారు? కొంతమంది అమ్మారు, డూప్లికేట్ అమ్మే వాళ్ళు ఉన్నారు. ఇది మార్వాడి వాళ్ళు కాదు, వేరే వాళ్ళు కూడా ఉన్నారు అమ్మేవాళ్ళు. మొన్న ఎన్కూర్ మండలంలో పురుగుల మందులు అమ్మే వాళ్ళని పట్టుకున్నారు పోలీసు వాళ్ళు. పట్టుకుంటే వాళ్ళ మీద కేసు బుక్ చేశారు. వాళ్ళు మార్వాడీస్ కాదు సార్. ఈ వ్యాపారం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, అందరూ డూప్లికేట్ అమ్మరు, కొంతమంది అమ్మే వాళ్ళు ఉంటారు. దాని మీద కేసు బుక్ చేయండి, మేము కాదన్నట్లేదు. కానీ అందరూ పేరు చెప్పకూడదు సార్, అందరూ అట్లాంటి వాళ్ళు కాదు కదా, ఎవరో ఒకరు ఉంటారు. ఉంటే దాని మీద మీరు బుక్ చేయండి, కేసు బుక్ చేయండి. సో మార్కెట్ మొత్తాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, కుల వృత్తులను మొత్తం ధ్వంసం చేస్తున్నారు, కుల వృత్తులు లేకుండా చేసినటువంటి ప్రయత్నమే మార్వాడీలు చేస్తున్నారు. ఇందాక కాచన్ సత్యనారాయణ కూడా అదే చెప్పుకొచ్చారు. అట్లా ఏం లేదు సార్. ఇప్పుడు మాది హోల్సేల్ షాపు, నా దగ్గర ఒక 200 కస్టమర్ ఉన్నారు. దానిలో మొత్తం ఇక్కడ లోకల్ వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నావు. అంటే ఎందుకో చేస్తున్నావు, వాళ్ళని అందరినీ అప్పు ఇచ్చి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావు. పైకి రావాలని మేము కూడా కోరుకుంటాం. వాళ్ళు బాగుంటే నేను బాగుంటా, ఈ తెలంగాణ బాగుంటేనే మేము బాగుంటాం. మా కొరకే అదే ఉంటుందండి. తెలంగాణ నాశనం అయితే మేము కూడా నాశనం అవుతావుగా, ఈ దేశం కూడా నాశనం అయితేగా. తెలంగాణ బాగుంటేనే అందరూ బాగుంటారండి, మేము కూడా అదే కోరుకుంటాం. అట్లా ఎవరు చేయరు, ఎవరో ఒకరు చేసి ఉంటదే, దాన్ని చెప్పలేము. కానీ దాని గురించి మొత్తం సమాజం ఖరాబ్ ఉంది. ఇందాక పృథ్వీరాజ్ గారు మాట్లాడుతూ డబ్బాహంకారంతో జాతుల పేర్లు, దళితులని దూషించేటువంటి ప్రయత్నాలు, తర్వాత యాదవులని దూషించేటువంటి ప్రయత్నాలు ఇటువంటి జరుగుతూ ఉన్నాయి. సో వీళ్ళ అహంకారం తగ్గాలని కూడా మాట్లాడుతున్నారు ఆయన. అహంకారం ఎక్కడ లేదు, ఎవరో ఒకరు తప్పు చేసి ఉంటది. ఆయన వాళ్ళకి ఏం గొడవ అది కూడా మనకి తెలియదు. మొత్తం వివరము అసలు ఎందుకు జరిగింది గొడవ, ఎట్లా జరిగింది అది కూడా మనకి తెలియదు. ఎవరో ఒకరు కొట్టుకుంటే దాని గురించి మొత్తం సమాజం చెప్పకూడదు కదండి. ఎవరో ఒకరు రెడ్డిస్ ఒక కమ్మాస్ని కొడతారు, దాని గురించి మొత్తం కమ్మాస్ మంచివాడు కాదని చెప్పలేము కదండి. ఆ మనిషి మీద చెప్పండి మీరు, కానీ ఆ సమాజం మొత్తం చెప్పకూడదు. ఆ సమాజం వాళ్ళందరూ వచ్చి వాళ్ళని కొడితే మీరు చెప్పొచ్చు, ఆ సమాజం వాళ్ళందరూ అంతే ఉన్నారని చెప్పొచ్చు. కానీ ఎవరో ఒకళ్ళు ఇద్దరు గొడవ అయింది, వాళ్ళ విషయం ఏంటి, ఎందుకు గొడవ అయింది అది కూడా మనకి తెలియదు మొత్తం వివరము. వాళ్ళు ఇట్లాంటి కొంతమంది ఉన్నారు, అన్ని సమాజంలో ఉన్నారు, మా సమాజంలో కాదు, అన్ని సమాజంలో ఎవరో ఒకరు ఉంటారు అట్లాంటి వాళ్ళు. వాళ్ళ గురించి మొత్తం సమాజంని ఖరాబ్ చెప్పలేమండి. సో కంప్లీట్ గా ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతోంది వ్యాపారాల్లో. మ్యానుఫ్యాక్చరర్ నుంచి మొదలుకుంటే హోల్సేలర్, రీటైలర్, గ్రాస్ రూట్స్ వరకు మొత్తం విస్తరించి ఇక్కడి వ్యాపార సంస్థలను దెబ్బతీస్తున్నారు అని చెప్పి మాటలు చాలా ప్రధానంగా వినబడుతున్నాయి. కాదు సార్, ఇప్పుడు పంజాబ్ లో కొన్ని ఐటమ్ తయారైతుంది, పంజాబ్ లో చేసే వాళ్ళు ఎవరు, అక్కడ ఉండే వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళు మా వాళ్ళు కాదు కదా. ఇప్పుడు పంజాబ్ నుంచి ఆల్ ఓవర్ ఇండియాలో ఐటమ్ పోతుంది, కొన్ని ఐటమ్ తెలంగాణలో తయారయ్యేది మొత్తం ఇండియాలో పోతుంది. అది ఎక్కడి నుంచి తయారైతే అక్కడి నుంచి మేము తీసుకొస్తున్నాం. అది మేము వాళ్ళని పెట్టుబడి పెడుతున్నాం కాబట్టి మాకు రూపాయి తక్కువ వస్తే మేము తక్కువ చేస్తున్నాం. తక్కువలో అమ్మితే బెనిఫిట్ ఎవరికి అయింది, ప్రజలకి అవుతుంది కదా. ఓకే, సో ఇంకొకటి ఇక్కడ బల్వంత్ గారు, సో చాలా ప్రధానంగా వినిపించిన మాట కామెంట్స్ లో వస్తున్నటువంటి ఒకటి ఏంటంటే మీరు దగ్గర కొనే వాటికి బిల్స్ ఉండవు. ఫస్ట్లీ ఒకటి ఫైనల్ కన్స్యూమర్ కొనేదానికి బిల్స్ ఉండవు, ఆ తర్వాత నో వారంటీ నో గ్యారంటీ. సార్ ఇప్పుడు కంపెనీ ఐటమ్ ఉంటే 100% గ్యారెంటీ ఉంటుంది. నేను ఇచ్చేది కాదు, అది కంపెనీ ఇస్తుంది గ్యారెంటీ. అది 100% గ్యారెంటీ ఉంటుంది. కొన్ని ఐటమ్ ఉంటుంది గ్యారెంటీ లేని ఐటమ్ ఉంటే దానికి గ్యారెంటీ ఇవ్వలేరు. ఇంకా ఒకటి, ఇవాళ రేపు బిల్ లేనిది సరిగ్గా రావట్లేదు. ట్రాన్స్పోర్ట్ వాళ్ళే సరిగ్గా తీసుకోవట్లేదు, బిల్ ఉంటేనే సరిగ్గా తీసుకుంటున్నారు, బిల్ లేనిది సరిగ్గా రావట్లేదు. సో జీరో ట్యాక్స్ తోని మీరు ఎక్కడ పెద్దగా డబ్బులు ప్రభుత్వానికి చెల్లించారు, ఎక్స్ప్లాయిట్ చేస్తున్న ఒక చర్చ కూడా ఉన్నది. కాదు సరే, కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ వాళ్ళే తీసుకోరు, అసలు బిల్ లేనిది ట్రాన్స్పోర్ట్ వాళ్ళే సరిగ్గా తీసుకోవట్లేదు. ఫస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది. ఇంకా ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు కూడా బిల్ లేనిది వాళ్ళు కూడా సరిగ్గా రావట్లేదు, వాళ్ళు కూడా బిల్ లేనిది సరిగ్గా ఇవ్వట్లేదు. బిల్ కంపల్సరీ ఉంది గవర్నమెంట్కి, మేము కూడా ట్యాక్స్ కడుతున్నాం, ఇట్లాంటి ఏం లేదు సార్. ఇప్పుడు చిన్న వ్యాపారం వాళ్ళకే లైసెన్స్ లేవు, అది గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఒక సోషల్ యాక్టివిస్ట్ జోసెఫ్ గారు ఉన్నారు స్టూడియోలో, ఆయన మాట్లాడతారు. జోసెఫ్ గారు, కల్తీ అంటున్నారు. అంటే ఇప్పుడు మన తినే రేషన్ బియ్యం ఏదైనా కానీ మొత్తం మార్వాడి నుంచే తెచ్చి వండుకొని తింటున్నామా? కాదు కదా. ఇప్పుడు కల్తీ సారా ఉంది, ఎప్పుడైనా అడ్డుకున్నారా? ఆపిండ్రా దాన్ని? ఇప్పుడు ఆ పెద్ద మనిషి వాళ్ళ ఇంట్లో ఇల్లు వైర్ కాలిపోయింది అన్నారు. చాలా మటుకు ట్రూప్ బజార్ నుంచి
ఉత్పాదన అవుతుంది, సప్లై అవుతుంది. నాకు తెలిసి ఇక్కడ కూడా ట్రూప్ బజార్దే మాల్ ఉండొచ్చు. అలాంటిది నువ్వు ఎవరినో 90 కొట్టినో తెచ్చి ఫిట్ చేయించుకుంటే నీళ్లు కాలితే నువ్వు మార్వాడి కాల్చిందని ఎట్లా చెప్తావు? నాసిరకం సరుకులు గ్రౌండ్ లెవెల్ వరకు సార్ విస్తరించారు. ఎలక్ట్రిషియన్ చేతిలో కూడా ఉంటుంది సార్. ఎలక్ట్రిషియన్ ఎట్లా ఫిట్ చేసిండో, ఏమని ఫిట్ చేసిండో, కరెక్ట్ వైరింగ్ సరిగా చేయకపోతే కూడా కాలిపోతుంది. ఎందుకు కొన్నావు మళ్ళీ? బ్రాండెడ్ కొనేడుతుండే నువ్వు 90 రూపీస్ మీటర్ ఎందుకు కొన్నావు? 200 రూపీస్ మీటర్ పెడితే నీకు మంచిగా ఇంకా 100 వచ్చే వైర్లు కూడా ఉంటుంది. నువ్వు నాసిరకం నువ్వు కొని నువ్వు మార్వాడిని ఎందుకంటావు? నువ్వు మార్వాడి దగ్గర కొన్నావా? మార్వాడి ఇందాక పృథ్వీ గారు ఒక దగ్గర మాట అన్నారు, గ్రాస్ రూట్స్ వరకు వెళ్ళింది, రిటైలర్ వరకు వాళ్ళే ఉన్నారు. కొనకండి సార్. వాళ్ళు కొనమని చెప్పి ఏమన్నా హ్యాష్ ట్యాగ్ పెట్టిండ్రా? మా దగ్గరనే కొనాలి. ఇప్పుడు ప్రతి ఒక్క సామాన్లు ఏదైతే ఉందో అన్ని మార్వాడి సామాన్లేనా? మార్వాడి ఉత్పాదన చేసిందేనా? కొనకండి. మీకు ఇష్టం లేనప్పుడు కొనకండి. అంతేగాని మార్వాడి అని చెప్పి ఒక సమాజాన్ని దూషించడం తప్పు. మార్వాడి అనే వాళ్ళని మనం అవమానించడం మన భారతదేశాన్ని అవమానించడమే. మన భారతీయులు ఇప్పుడు వాళ్ళు ఏదో గోడలు దుంకి ఫెన్సింగ్ దుంకి రాలేదు. వాళ్ళకు కూడా ఆధార్ కార్డు ఉంది. ఆధార్ కార్డు లేనోని దగ్గర పోయి అడగండి నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు. అంతేగాని ఆధార్ కార్డు ఉన్నోని పోయి నువ్వు ఈ దేశం పోలే, వాళ్ళు కూడా మన దేశం పోలే. ఇప్పుడు మనోళ్ళు కూడా సూరత్లో పోయి బతుకుంటారు. తెలుగులు చాలామంది ఉన్నారు. ఇక్కడ మార్వాడీలు ఉండే కన్నా అక్కడ తెలుగులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది ఆలోచించిండ్రా? లేదు. బురద తలుతా వాళ్ళ మీద విరుచుకోబడతా అంటే కాదు. వాళ్ళు జింక లాంటి వాళ్ళు. జింక వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. తోడేలాగా వాళ్ళని అటాక్ చేస్తా అంటే పంజాబ్ విసరాల్సిందే. కుదరదు ఇక్కడ. ఏం చెప్తారు పృథ్వీ గారు? ఫస్ట్ సార్ బాయ్ సాబు జోసెఫ్ గారు ఈ 90 కొట్టుడు అనేది ఏందో నాకు అర్థం కాలేదు. మరి 90 కొట్టినంతో ఏపించుకుంటే గట్లనే తలగబడితే అనుడు ఏందో. మరి నిన్న కూడా మాట్లాడిన ఆయన మాట్లాడే క్రమం లేదు. మీ భాష లేదు. 90 కొట్టినోడు మీరు చూసిరా? 90 అని ఎట్లా మాట్లాడుతున్నారు? మీరు 90 కొట్టినోడని ఎట్లా మాట్లాడుతున్నారు? పని చేసే తెలంగాణ శ్రమ చేసే వాళ్ళను మీరు 90 కొడుతున్నారు మాట్లాడతారా? 90 మాట ఏంది? ఫస్ట్ ఇదే 90 కొట్టిన నువ్వు చూసినవా? నీ ఎంక్వైరీ పెట్టిందా? ఏం మాట్లాడుతారు? కొట్టింది ఒక సమాజం, ఒక సమూహం కాబట్టి జాతి పేరు చెప్పి అందరు ఇక్కడ తాగుబోతారు. అయితే ఎందుకు పిలుస్తారు? మరి మీరు చర్చలకు ఎందుకు పిలవాలి? ఆయనే అంటున్నాడు కదా, నేను కూడా తాగుబోతాను. ఎందుకు పిలవాలి? తాగటం కాదు, మేము తాగటం కాదు. మేమే తాగుతామని చెప్పి 90 కొడుతుంది ఆయన మాట్లాడే మాతో చర్చ ఎందుకు? ఈ సమాజం, తెలంగాణ సమాజం మొత్తం తాగుతుల సమాజం అని చూపిస్తుంది. దేనికి? ఎందుకు కూర్చోబెడుతున్నారు? ఏంది ఇదేం చర్చ? మార్ముంతా చోటు చింత ఇదేంది అంటే తెలంగాణ ఏం బ్రాండ్ చేయదలుచుకున్నారు? తెలంగాణ ఏం బ్రాండ్ చేయదలుచుకున్నారు? ఇదెక్కడ కథ? ఇదేంది? నిన్న ఆయన అట్లే మాట్లాడిండు. ఆ అధ్యక్షుడు అట్లే మాట్లాడి, జైన్ సమాజ అధ్యక్షుడు ఆయన అట్లే మాట్లాడారు, మార్వాడి సమాజ అధ్యక్షుడు ఆ జిగ్నేష్ అంటే ఆయన అట్లే మాట్లాడారు. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. 1000-2000 సంపాదిస్తాయి కొడుకులు తాగి పంటారు అన్నట్టుగానే మాట్లాడి ఆయన క్లియర్ గా అదే మాట మాట్లాడిండు. అరే మేమేమన్నా హింస చేయలేదురా నాయన అని చెప్పాలంటే మేమేమన్నా వచ్చి మీ దుకాణం మీద దాడులు చేసినామంటే మేము గాజులు వేసుకున్నాం అంటే ఏంది అండి? పద్ధతి ఏంది? కథ ఏంది? వీళ్ళ అహంకారం ఏంది? ఏంది ఇదంతా? అర్థమైతలేదు. మాట్లాడితే తాగుబోతులు అన్నట్టుగా మాట్లాడితే నాకు అర్థం కాదు. ఇంత పెద్ద తెలంగాణ చరిత్ర గురించి ఒక్క మాట కూడా లేకుండా అరే నిజాము మొత్తం ప్రపంచంలో ధనవంతుడు అండి. పోయి ఎక్కడో లండన్ బ్యాంకులలో ఆయనకు అకౌంట్లు ఉండే మొత్తము. గవాని గురించి మాట్లాడు. వీళ్ళేదో వచ్చి ఇక్కడ ఉద్ధరించినట్టు. ఇట్ ఈస్ ఎ పర్ల్ సిటీ ఆఫ్ ఇండియా, పర్ల్ సిటీ ఆఫ్ వరల్డ్ హైదరాబాద్ అనేది. హైదరాబాద్ లో పరిశ్రమ 90 అనే పదం ఏంటండి? నాకు అర్థం కాదు. ఇటువంటి చర్చలకు విలువదు. ఇట్లా మమ్మల్ని కూడా విలువకండి. మీరు ఫస్ట్ మైండ్ సెట్ లకి వెళ్ళి బయటికి రండి. ఒక డిగ్నిఫైడ్ చర్చ జరగాలి. సమాజం కూడా చూస్తున్నది, తెలంగాణ సమాజం కూడా చూస్తున్నది. దాని గురించి మాట్లాడండి. ఇప్పుడు ట్రంప్ గారు ఇండియన్ గో బ్యాక్ అంటున్నాడు. అదేనా మీరు చేసేది? ఒక్క నిమిషం ఆయన మాట్లాడతారు. ఇప్పుడు ఇక్కడ సమస్య దాడి తర్వాత ఉత్పన్నమైనటువంటి సమస్య. దాడి గురించి మాట్లాడుతున్నారు. మీరు అది మాట్లాడకుండా హైదరాబాద్ అభివృద్ధిలో వాళ్ళు చాలా తోడ్పాడుతున్నారు, వాళ్ళు ఎందుకు పంపిస్తున్నారు అంటే అంతకుముందు హైదరాబాద్ అభివృద్ధి లేదా? నేను అదే చెప్తున్నా కదా. నేను అదే చెప్తున్నా. తెలియకుంటే ఏం చెప్తామండి? హైదరాబాద్ కాలేదు.
అరే ప్రతి ఒక్క మీకు రాష్ట్రం చరిత్ర నుంచి- తెలియకపోతే సార్, జర ఆగండి. మీరు ఏమంటే చరిత్ర తెలియకపోతే మీరు ఆగండి. మీరు చరిత్ర తెలియకపోతే మీరు 90 కాడనే ఆగి ఉన్నారు. మీరు 90 కాడనే ఆగి ఉన్నారు. మీకు ఏం చరిత్ర తెలుస్తుంది? చరిత్ర గురించి కాదు. మీకు ఏం చరిత్ర తెలుస్తుందండి? చరిత్రతోటి- మీకు ఏం చరిత్ర ఒక్క నిమిషం, ఆయన తెలుస్తుంది? మాట్లాడండి, ఆయన మాట్లాడండి. ఫ్యూచర్ అండి, ఏం ఫ్యూచర్? మీరు ఎవరో బయట వచ్చి డెవలప్ చేసినట్టు మాట్లాడారు. ఒక్క నిమిషం. తనకు ఇక్కడ అభివృద్ధి గురించి కావచ్చు, ఇక్కడ ఇండస్ట్రీస్ గురించి కావచ్చు, ఇక్కడ పర్ల్స్ గురించి కావచ్చు, ఇక్కడ చేతి వృత్తులకు సంబంధించినటువంటి ఎక్స్పర్టైజ్ గురించి కావచ్చు, ఇవన్నీ ఏం తెలియక మాట్లాడుతున్నాయనే. ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ ఇక్కడ మనోళ్ళు పద్మశాలీలు చేసినటువంటి అగ్గిపెట్టెల చీరలు, తర్వాత నీకు పోతే లండన్ ప్యాలెస్లలో ఇక్కడ చేసినట్టు కార్పెట్లు వేసుకున్నారు. ఇప్పటికైనా ఏమంటారు? చేతనైతే వేసుకోరు, వాళ్ళ మీదకి ఏడుస్తారు. అది వేరు, అది ఆ చర్చ వేరు. కానీ ఆయన ఓడి చేసిండు, వాళ్ళు వస్తేనే చేసిన మాట్లాడుతున్నారు కదా. అదే మాట్లాడుతుండు. హైదరాబాద్ డెవలప్మెంట్ కు అదే మీకు తెలియదు. పాలమూరు లేబర్ అంటే ప్రపంచానికి ఏరు కానీ ప్రపంచం బ్రాక్రానంగల్ డ్యామ్ కాడికెళ్ళి మొదలు పెడితే సాగర్ డ్యామ్ ఏ డ్యాములు కట్టినా కానీ ఇక్కడ ఉన్నట్టు లేబరే కట్టినరు. లేబర్ కాడికెళ్ళి మొదలు పెడితే నీ మొత్తం సైంటిస్టుల కాడికెళ్ళి ఇక్కడికే ఉన్నారు. భారత రాష్ట్రపతి ఇక్కడ నుంచే వచ్చిండు. భారత ప్రధాని 10 సంవత్సరాలు ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఆ రాష్ట్రంకి వెళ్ళి వచ్చి 90 గాళ్ళని మాట్లాడితే ఎట్లా? ఆయన నిన్నేమో 1000-2000 తాగి పంటారని ఆయన మాట్లాడతారు. గాయమవుతుందండి మాట్లాడే ప్రతి ఒక్కరు అట్నే మాట్లాడితే. ఇది ఎక్కడ ఎవరో వచ్చి ఇక్కడ అభివృద్ధి చేసినంటే ఏం చేసిరు? ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ ఏం చేసిరు చెప్పండి? కొత్తగా ఏం కట్టిరు? ఇక్కడ తెలంగాణలో ఏం కట్టిరు? కొత్తగా బంగ్లాలు మావోలే కట్టుకున్నారు. ఇక్కడ సర్వనాశనం. ఇక్కడ హాస్పిటల్, ఇక్కడ వైద్యం, ఉస్మానియా గాంధీ హాస్పిటల్ సర్వనాశనం చేసి ప్రైవేట్ హాస్పిటల్ కట్టుకొని ఇక్కడ శవాల ట్రీట్మెంట్ చేసి పైసలు సంపాదించారు. సంస్కృతికి వెళ్ళి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా.